కాళేశ్వరం అనేది కేవలం కన్స్ట్రక్షన్ మాత్రమే. అక్కడ ఒక రిజర్వాయర్ లాగా కట్టేశాడు డబ్బుల కోసం. ప్లానింగ్ లేదు, పాడు లేదు, అదంతా పచ్చి అబద్ధం. ఉత్తి ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు వృధా. దాంట్లో 30-40 వేల కోట్లు మింగేశారు తండ్రి కొడుకులు అంటూ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడ ఏదో పగులు చూపెట్టినటువంటి దాని దగ్గరన బేస్ చేసుకుని ఎలక్షన్స్ ముందు అది పెద్ద ఇష్యూనే అయ్యింది. ఎలక్షన్స్ తర్వాత దాని మీద ఎంక్వైరీ అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. మరి కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు, హరీష్ రావుని అరెస్ట్ చేయలేదు, ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ మోటార్లని ప్రభుత్వం ఆన్ చేసింది. గంగాధర, బోయినపల్లి, మాల్యాల మండలాల వరద కాలువ ఆయకట్టు రైతుల సాగునీటి కోసం 2 పంప్ హౌసుల్లో ఒక్కో మోటార్ హౌస్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీరు ఇప్పుడు విడుదలవుతుంది. దీన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి ఇదేంటి అన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా ప్రజల్ని మోసం చేశారా, నిజం చెప్పారా అంటే ప్రజలెవరూ కూడా దాని మీద స్పందించకపోవడమే ఇక్కడ స్పెషల్.